హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. చాలా మంది చాలా రకాలు చెప్తుంటారు, మనీ ఇన్వెస్ట్మెంట్ మీద అది చెప్తుంటారు. కానీ రియల్ ఎస్టేట్ మీదనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? కొంతమంది గోల్డ్ మీద అంటుంటారు, కొంతమంది ల్యాండ్ అంటుంటారు. అసలు జనాలందరూ కన్ఫ్యూజన్ లో ఉంటుంటారు. కొంతమంది ఎన్ని కేజీలు గోల్డ్ కొన్నాను అంటారు, కొంతమంది ఇన్ని ఫ్లాట్స్ కొన్నాను, ఇంత ల్యాండ్ కొన్నాను చెప్తుంటారు. రియల్ ఎస్టేట్ మీదనే మెయిన్ గా ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి మనీ? బేసిక్ గా ఒక యూనివర్సల్ ఫ్యాక్ట్ ఏంటంటే, మనకి డబ్బు రాగానే కొమ్ములు వస్తాయి, ఏం చేయాలో అర్థం కాదు. అయితే డబ్బు ఏం కోరుకుంటదంటే, డబ్బుతో ఎలా సంపాదించాలి. ధనవంతులు, ప్రపంచంలో ధనవంతులు అయ్యే ప్రతి ఒక్కరు కూడా యూనివర్సల్ గా ఒక్క ల్యాండ్ మీద పెట్టే ధనవంతులు అయ్యారు, ఇంక్లూడింగ్ ట్రంప్ తో సహా. ఇంక్లూడ్ మన తెలుగులో శోభన్ బాబు గారు, మురళీమోహన్ గారు, ఎన్టీఆర్ గారు, చిరంజీవి గారు, వీళ్ళు ఎలా ఉన్నారో ల్యాండ్ మీద పెట్టి ఇనుప ముక్కల మీద పెట్టకుండా ల్యాండ్ మీద పెట్టారు. ఇనుప ముక్కలు అయితే తరిగిపోతాయని. అయితే ఇన్వెస్టర్ లో కొంతమంది రకాలు ఉంటారు. అయితే ఎవరెవరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఒకసారి విశ్లేషిద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనకి డబ్బు రాగానే ఫస్ట్ ఏంటి, గోల్డ్ పెట్టుకుంటే ఇమీడియట్ గా మనం తాకట్టు పెట్టుకోవచ్చు అని అంటారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా గోల్డ్ కొన్నాం, ఒక తులం 70,000 అనుకోండి. అది ఎప్పుడైనా అమ్మాలనుకుంటే మీకు 50,000 వస్తుంది, తరుగుపోతుంది. సో లాస్. అయితే ఇన్స్టెంట్ గా అమౌంట్ రావచ్చు. అయితే గోల్డ్ మీద యాజ్ పర్ మార్కెట్ అనాలిసిస్ ఏంటి, గోల్డ్ మీద పెట్టే ఇన్వెస్టర్లు ఎప్పుడు పెట్టాలనేది కూడా చెప్దాం. అంటే దేని మీద పెట్టిన తర్వాత గోల్డ్ మీద పెట్టాలి. అలాగే ఇంకొక రకమైన ఇన్వెస్టర్లు ఎవరు ఉంటారు, స్టాక్ మార్కెట్ మీద పెట్టే ఇన్వెస్టర్లు అనమాట. వీళ్ళు రెండు రకాలు ఉంటారు. డైలీ ట్రేడింగ్ చేసే వాళ్ళు, ఇప్పుడు ఒక ₹1,00,000 పెట్టి ఈ రోజు ఒక 2,000 సంపాదించాలి, ఒక 3,000 సంపాదించాలి అనే వాళ్ళు ఉంటారు. అయితే ఒక ₹1,00,00,000 పెట్టినా సరే అది రిస్క్. ఈ రోజు పెట్టారు, ట్రేడింగ్ చేశారు, పోతే మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేస్తారు. మిమ్మల్ని నమ్ముకున్న మీ ఫ్యామిలీ, ఇప్పుడు మీరు కింద పడచ్చు, కానీ మీరు నమ్ముకున్న మీ పిల్లలు, మీ ఫ్యామిలీ అంతా రోడ్డు మీదకి వచ్చేసినట్టే కదా. సో నా ఉద్దేశం ప్రకారం స్టాక్ మార్కెట్ అసలు చేయొద్దంటారు. అయితే స్టాక్ మార్కెట్ నేను వ్యతిరేకం కాదు, ఎందుకో నాకు, ఎందుకంటే రోడ్డు మీద పడకూడదండి ఎవరు కూడా. ఈ రోజు బెట్టింగ్ యాప్స్ అని, స్టాక్ మార్కెట్ జూదం అనమాట. నా జూదం అంటేనే వ్యతిరేకం. సో మీ దగ్గర ఏదో ₹100 కోటి స్టాక్ మార్కెట్ చేసుకోండి, అలా అంటారు తప్ప సో స్టాక్ మార్కెట్ చేయొద్దంటాం. అయితే మూడోది ఏంటి, ప్రభుత్వ బాండ్లు. అయితే మన దగ్గర ₹1,00,00,000 ఉంటే పోస్ట్ ఆఫీస్లో వేయడం, లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం. 7.7% అంతకుమించి ఎక్కువే ఉంటుంది కదండి. ఈ రోజు ఇన్ఫ్లేషన్ రేటే 6.5. అంటే మీ దగ్గర ₹1,00,00,000 ఉంటే నెక్స్ట్ ఇయర్ కి దాని విలువ ఎంత తెలుసండి, అందులో నుంచి 6 లక్షలు తీసేయండి, అప్పుడు దాని విలువ. ఒకప్పుడు 10,000 జీతం వస్తే సరిపోయేది, ఈ రోజు 50,000 వచ్చినా సరిపోవట్లేదు. దాని అర్థం ఏంటి, నీకు అయితే 50,000 పెరిగిందని నువ్వు అనుకుంటే ఇన్ఫ్లేషన్ కూడా పెరిగింది, బయట రెంట్లు పెరుగుతున్నాయి, ఈ రోజు తినే ఫుడ్ రేట్ పెరుగుతుంది, పెట్రోల్ రేట్ పెరుగుతుంది, నీకు శాలరీ పెరిగింది, ఓకే, ఇది కూడా పెరుగుతుంది. సో మార్కెట్ నువ్వు ఇప్పుడు నీకు ఒకప్పుడు 30,000 ఉంటే నువ్వు 50,000 ఇచ్చావంటే నువ్వు 30,000 ఉన్నట్టే. సో నీకు ₹1,00,000 పెరిగితే ఓకే, దాన్ని సూపర్ గ్రోత్ అంటారు. సో ఇది సరైన గ్రోత్ అయితే కాదు. అయితే నేను చెప్పే ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారు, పక్కింటి వాడికి నా దగ్గర ఒక 10 lakhs ఉంది, నేను నీకు ₹3 చొప్పున ఇంట్రెస్ట్ ఇస్తాను, నువ్వు ₹5 చేసుకో అని అంటారు ఎవడో అవసరానికి వస్తే. అంటే కోరిన డీలే కొంతమంది చెప్తారు. అయితే వాళ్ళు ఏం చేస్తారు, మంచిగా తీసుకుంటారు, తీసుకొని ఇవ్వడానికి నరకం చూపిస్తారు. ఫస్ట్ ఇచ్చేటప్పుడేమో దేవుడిలాగా చూస్తారు, తర్వాత దెయ్యంలా కనిపిస్తాం మనం. దాని మీద స్ట్రెస్కి వెళ్ళిపోయి బీపీలు షుగర్లు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి, చాలా మంది. నీకు అప్పుడు ఇవ్వపోగా యాడ్ ఆన్ గా ఇంట్రెస్ట్ రాక నీ డబ్బులు కూడా పోతాయి. అంటే ఇంట్లో డబ్బు ఉంది అనుకోండి, ఒకటి దొంగల భయం, 2 డబ్బు ఇంట్లో బీరువాళ్ళు ఉంటే ఏం జరుగుతుంది, ఏదో ఒకటి గెలగాలనిపిస్తుంటది. నువ్వు ఎవరికైనా ఇచ్చామంటే వస్తాయిలే, అది కూడా రిస్కే. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఏంటి, అందరూ వచ్చి నీ దగ్గర డబ్బు ఉంది అని తెలిస్తే ఫస్ట్ నీ దగ్గరికి వచ్చేది అప్పులో, ఆటోమేటిక్ గా అప్పులు ఆడడానికి వస్తారు. పొరపాటున నీ దగ్గర డబ్బు ఉందని ఇన్ఫర్మేషన్ వెళ్తే అది మీ ఇంట్లో పనివాడి ద్వారా, ఇంట్లో ఎవరి ద్వారా తెలిసిపోద్ది. అయితే నేనేం చెప్తానంటే, మన తాత ముత్తాతలు కానివచ్చు, లేదా పూర్వీకులు కానివచ్చు, లేదంటే టాప్ మోస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ కానివచ్చు, నేల తల్లి మీద, ల్యాండ్ మీద పెట్టుకోమన్నారు ఇన్వెస్ట్మెంట్. దీనివల్ల ఏంటంటే, ఈ ప్రపంచంలో 3 వంతులు వాటర్ లో 1 వంతు భూమి, అందరికీ తెలుసు, అది పెరగదు, రోజు రోజుకి జనాభా పెరిగిపోతున్నారు. సో ఈ ప్రపంచంలో హైయెస్ట్ ఇంకొక ప్రొడక్ట్ తయారు చేయలేనిది ఏమైనా ఉందంటే అది భూమే, నేల తల్లి. సో దీని మీద ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో హైయెస్ట్ డిమాండ్ కాబట్టి రిటర్న్స్ ఎక్కువగా వస్తాయి. సో ఇంకొకటి ఏంటి, ఎవరు మీ దగ్గర కొట్టుకోలేరు, ఎవరు మిమ్మల్ని దగ్గర తీసుకొని వెళ్ళిపోలేరు. ఇప్పుడు మీ దగ్గర ₹1,00,00,000 ల్యాండ్ ఉందంటే ఇమీడియట్ గా 50 lakhs 60 lakhs మార్టిగేజ్ మనం లోన్ తెచ్చుకోవచ్చు. సో మనకు డబ్బు పరంగా కూడా ఉపయోగపడుతుంది, అలాగే ఇమీడియట్ గా అమ్ముకోవాలన్నా ఉపయోగపడుతుంది, అలాగే దాని నుంచి భయం కూడా ఉండదు, అలాగే రిటర్న్స్ కూడా ఎక్కువ వస్తాయి. సో నేనేం చెప్తానంటే, ఎవరికైనా చెప్తాను, మీ దగ్గర 5 lakhs ఉంటే 5 lakhs తో ఇన్వెస్ట్ చేయండి, ఎంత భూమి వస్తే అంత. 10 lakhs ఉంటే 10 lakhs తో చేయండి, ₹1,00,00,000 అంటే ₹1,00,00,000 తో చేయండి, 10 crores ఉంటే 10 crores తో చేయండి. ఏదైనా రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేయమంటాం. ప్రపంచంలో ట్రంప్ తో సహా రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే పైకి వెళ్ళారనమాట. అయితే ఇది ఎవరితో చెయ్యాలి, ఏ కంపెనీలతో చేయాలి, మన కోసం మార్కెట్ మీద విశ్లేషణ ఉండాలి. ఇందులో కూడా ఏంటి, కొంతమంది
ఎలా చేస్తారు, కొంతమంది 2 BHK ఫ్లాట్లు కొంటుంటారు, అవి రెంట్కి ఇస్తుంటారు, అవి డిప్రెషన్ లో పడిపోతాయి. డిప్రెషన్ లో అంటే కొత్త కొనేసి ఏంటి ఫ్రీ లాంచ్ లో కొనేస్తారు, 2 years తర్వాత అమ్మేస్తారు, అది ఒక రకమైన ఇన్వెస్ట్మెంట్. కొంతమంది ఏం చేస్తారు, ల్యాండ్ ఈ రోజు కొంటారు, 1 year లో అమ్మేస్తారు, ట్రేడింగ్ చేస్తుంటారు. ఇంకొంతమంది ఏం చేస్తుంటారు, కమర్షియల్ స్పేసెస్ అన్నమాట. అంటే ఏంటి, కమర్షియల్ స్పేస్ కొంటే దాని మీద రెంట్ వస్తుంటది మనకి, అది ఒక ఇన్వెస్ట్మెంట్. కొంతమంది ఏం చేస్తారు, ల్యాండ్ కొనేసి అగ్రికల్చర్ ల్యాండ్స్ కొంటుంటారు, దాని మీద ఎవ్రీ ఇయర్ మనకి వస్తుంటది, పంట అనేది వస్తుంటది. అయితే ఇంకొంతమంది ఏం చేస్తుంటారు, బల్క్ ల్యాండ్స్ కొనుక్కుంటారు, సిండికేట్ అయి కొంటుంటారు అనమాట. ఇప్పుడు మన దగ్గర, మీ దగ్గర 10 lakhs ఉంది, 10 lakhs కి అయితే బయట ఏమొచ్చి 2.5 కోటి ఏమో ఎకరం చెప్తారు, 1.30 lakhs చెప్తున్నారు, కానీ 1 కోటి రూపాయలకి ఎకరం వస్తుంది. ఇప్పుడు మీరు వెళ్ళి ప్లాట్ లో కొనడం బెస్టా, 1 కోటి రూపాయలు మీరు కొనలేరు, 10 మంది యాడ్ అవుతారు, మీలాంటి వాళ్ళు 10 మంది ఆడి ఎకరం కొనుక్కుంటారు, అప్పుడు మనిషికి ఎక్కువ ల్యాండ్ వస్తుంది కదా. ఎవరైతే అది 2 years తర్వాత అమ్ముకుంటే మీకు డబ్బులు అంతా షేర్ అవుతుంటాయి. అయితే 10 మందికి ఒక్కొక్కరికి ఇన్ని స్క్వేర్ యార్డ్స్, ఇప్పుడు నీకు బయట కొంటే 10 లక్షలకు 100 గజాలు అంత రావచ్చు, అదే ఎలా అయితే 300 గజాలు 400 గజాలు కూడా ఎక్కువ వస్తుంది. సో 10:2 ఎకరానికి ఎంత అయితే ఉందో 4 ఎక్కడైతే ఉందో డివైడెడ్ బై అవుతుంది. సో కొంతమంది రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీకున్న గ్రేట్ ఆలోచన ఏంటంటే సిండికేట్ అయ్యి కూడా చేయొచ్చు. మీలాంటి వాళ్ళు 10 మందిని పట్టుకోండి, 10 మందిని పట్టుకొని మన దగ్గర 10 lakhs ఉంటే 10 lakhs, లేదు 20 lakhs ఉంటే 20 lakhs, 10 మందిని పట్టుకొని ఎకరాలకు కొనుక్కొని ఆ ఎకరం ఒక 5 years వరకు ఉంచాలి. ఒకవేళ ఎవరైనా బయటికి వెళ్ళిపోతుంటే ఆ వ్యక్తిని కట్ చేయాలి, ఇంకొక వ్యక్తిని యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అలాంటి సిండికేట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కూడా బాగుంటది. సో అలాంటి వాటికి కూడా మేము సెలెక్ట్ చేస్తుంటాం. సో అదండి, ఈ ప్రపంచంలో ఏదైనా ఒకప్పుడు గోల్డ్ ఉన్నోడు కింగ్, ఒకప్పుడు చదువు ఉన్నోడు కింగ్, ఇప్పుడు ల్యాండ్ ఉన్నోడు కింగ్ అండి. నీకు ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, ఎంత ల్యాండ్ బ్యాంకింగ్ ఉంది, వాడు కింగ్ అనమాట. ఎందుకంటే ఈ రోజు రేపు పొద్దున్న ఈ ప్రశాంతంగా మనం పడుకోవాలి అంటే, అమ్మయ్య మన పేరు మీద ఇన్ని ప్లాట్లు ఉన్నాయి, ఒక 5-4 ప్లాట్లు ఉన్నాయి, ఏముంది అవసరానికి అమ్ముకోవచ్చు ఒక ప్లాట్. అదే గోల్డ్ అయితే, షేర్స్ అయితే ఏది చేయడానికి అవ్వదు. సో నేను చెప్పే అడ్వైజ్ ఏంటంటే, యాజ్ అ రియాల్టర్ గా మీరు వైజాగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారా, అమరావతిలో చేస్తారా, హైదరాబాద్ లో చేస్తారో వేరే విషయం, కానీ ల్యాండ్ మీద పెట్టుకోమంటాను. అది ఎంత బడ్జెట్ లో అయితే అంత బడ్జెట్ లో పెట్టుకోండి. ఇంట్లో మటుకు డబ్బులు పెట్టుకోవద్దు, ఆ అప్పులు అయితే అసలే చేయదు, షేర్ మార్కెట్ అయితే అసలే చేయదు. సో ఇదే కన్క్లూజన్. థ్యాంక్ యూ సో మచ్.